హలో ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పేరు నాగానందం. జీమూతకేతువు అనే విద్యాధర రాజుకు జీమూతవాహనుడనే కుమారుడు ఉండేవాడు. జీమూతకేతువు ముసలివాడై తన భార్యతో సహా అరణ్యాలలో తపస్సు చేసుకోబోతూ తన కుమారుడైన జీమూతవాహనుడికి రాజ్యాభిషేకం చేసి వనానికి వెళ్ళాడు. కానీ జీమూతవాహనుడికి రాజ్యభోగాలు అనుభవించటం కంటే తాను కూడా వనవాసం చేస్తూ తల్లిదండ్రుల సేవ చేయడమే ఆనందదాయకంగా కనబడింది. అందుచేత అతను కూడా వనవాసమే అవలంబించి తల్లిదండ్రుల వెంట ఉండిపోయాడు. రాజ్యభారమంతా మంత్రులపైన పడింది. ఒక వనంలో కొంతకాలం ఉన్నాక ఆ ప్రాంతంలో కందమూలాదుల కరువు ఏర్పడింది. అందుచేత ముసలిరాజు తన కుమారుడితో లయపర్వత ప్రాంతాన మంచి ఆశ్రమం చూసి రమ్మని చెప్పాడు. జీమూతవాహనుడు తన చెలికాడైన ఆత్రేయుడనే బ్రాహ్మణ్ణి వెంటబెట్టుకుని మలయ ప్రాంతంలోని గౌరీ ఆశ్రమానికి వచ్చాడు. వారిద్దరూ గౌరీ ఆలయం సమీపించే సమయానికి ఆలయంలో ఎవరో యువతి వీణ వాయిస్తూ మహాశ్రావ్యంగా దేవీ సంకీర్తన చేస్తూ ఉండటం వినిపించింది. ఆ సమయంలో ఆలయంలో దేవిని ఆరాధిస్తున్న చిన్నది విశ్వావసు అనే విద్యాధరుడి కుమార్తె మిత్రావసు అనేవాడి చెల్లెలు. ఆమె పేరు మలయవతి. ఆమె గానానికి ముగ్ధుడై జీమూతవాహనుడు ఆలయం వెలుపల నుంచి పాట ఆలకించసాగాడు. అయితే మధ్యలో ఆలయం నుంచి సంభాషణ వినిపించింది. కన్యకైన ఈ దేవిని ఎంత ఆరాధించి ఏం లాభమమ్మా, ఈమె నీకు తగిన భర్తనివ్వబోదు అని మలయవతితో ఆమె చెల్లికత్తె అన్నది. ఈ సంభాషణను బట్టి గానం చేసే మనిషికి పెళ్లి కాలేదని, ఆమెను చూడటం తప్పు కాదని గ్రహించి జీమూతవాహనుడు ఆలయంలో ప్రవేశించాడు. అప్పుడు మలయవతి జీమూతవాహనుడు ఒకరినొకరు చూసుకొని ప్రేమించుకున్నారు. మలయవతి సిగ్గుచేత అతిథి సత్కారం కూడా చేయలేకపోయింది. ఇంతలో ఇంటి నుంచి ఆమెకు పిలుపు కూడా వచ్చింది. తర్వాత జీమూతవాహనుడు తన తల్లిదండ్రులను గౌర్యాశ్రమానికి చేర్చాడు. జీమూతవాహనుని చూసినది మొదలు మలయవతి ప్రేమతో తపించిపోతోంది. ఒకనాడు ఆమె శైత్యోపచారాలకు గాను చెలికత్తెతో సహా చందనలత గృహానికి వెళ్ళింది. అక్కడ చెలికత్తె ఆమెకు చందనపు చిగుళ్ల పసరు పూసి అరటి ఆకుతో విసురుతూ ఉండగా జీమూతవాహనుడు తన చెలికాడైన ఆత్రేయుడితో సహా అక్కడికి వచ్చాడు. అక్కడ ఉండే పాలరాతి అరుగును వదిలి స్త్రీలిద్దరూ చెట్లచాటుగా ఇంకా లోపలికి వెళ్ళిపోయారు. అక్కడ మగవాళ్ల సంభాషణ బట్టి జీమూతవాహనుడు ఎవతనో ప్రేమించి బాధపడుతున్నట్లు స్పష్టమైంది. ఆ స్త్రీ ఎవతో మలయవతికి తెలియలేదు. జీమూతవాహనుడు తాను ప్రేమించిన స్త్రీ రూపాన్ని అరుగుపైన రచించాడు. అది మలయవతికి కనిపించలేదు. తాను ఇంతగా ప్రేమించే జీమూతవాహనుడు మరెవతనో ప్రేమిస్తున్నాడనుకొని ఆమె ఈర్ష్య చెందింది కూడా. ఇంతలో జీమూతవాహనుడిని వెతుకుతూ మలయవతి అన్న మిత్రావసు అక్కడికి వచ్చాడు. జీమూతవాహనుడు తాను చిత్రించిన బొమ్మను అరటి ఆకుతో కప్పి మిత్రావసుతో మాట్లాడాడు. మా నాన్నగారు నా చెల్లెలైన మలయవతిని నీకిచ్చి పెళ్లి చేయాలని ఉన్నట్టు చెప్పమన్నారు అన్నాడు మిత్రావసువు. మీతో సంబంధం చేసుకోవడం చాలా గొప్ప విషయమే, కానీ నా మనస్సు మరొక చోట లగ్నం అయి ఉండటం చేత నేను ఈ సంబంధానికి ఒప్పుకోలేను అన్నాడు జీమూతవాహనుడు. తాను ప్రేమించే స్త్రీ మలయవతేనని అతనికి తెలియదు. జీమూతవాహనుడి ఈ మాటలు వింటూనే మలయవతి మూర్ఛపోయింది. ఇతను పెళ్లికి ఒప్పుకునేదేమిటి, అతని తండ్రి చేత చెప్పిస్తే తప్పక ఒప్పుకుంటాడు అనుకుంటూ మిత్రావసు వెళ్ళిపోయాడు. ఈ లోపల చెలికత్తె చేసిన సపర్యలతో మలయవతి మూర్ఛ తెలిసి, మా అన్న ఇంకా ఉన్నాడో వెళ్ళాడో చూసి రావే అని చెలికత్తెను పంపేసి అక్కడ ఉన్న తీగతో ఉరిపోసుకోవడానికి యత్నించింది. మలయవతి మనస్థితి తెలుసుకున్న చెలికత్తె చాటును ఉండి ఈ సంగతి చూసి రక్షించండి రక్షించండి అని కేకులు పెట్టింది. పక్కనే ఉన్న జీమూతవాహనుడు పరిగెత్తుకుంటూ వచ్చి మలయవతి మెడ చుట్టూ ఉన్న తీగను లాగేశాడు. తర్వాత జరిగిన సంభాషణలో అపోహలన్నీ విచ్చిపోయాయి. తనకి మిత్రావసువు ఇస్తానన్న మలయవతి తాను ప్రేమించిన మనిషేనని జీమూతవాహనుడు తెలుసుకున్నాడు. అరటి ఆకు ఎత్తి అరుగుపై ఉన్న చిత్తరువును చూపించేసరికి జీమూతవాహనుడి ప్రేయసి తానే అయినట్టు మలయవతికి కూడా తెలుసుకుంది. వారిద్దరికీ త్వరలోనే యథావిధిగా వివాహం జరిగింది. ఆ సమయంలోనే మిత్రావసువు తన కొత్త బావమరిదికి ఒక దుర్వార్త తెచ్చి వినిపించాడు. మతంగుడనే శత్రువు జీమూతవాహనుడి రాజ్యాన్ని కాస్త కాజేశాడు.
ఇంత పని చేసిన ఆ మతంగుణ్ణి ఇప్పుడే వెళ్ళి చించి చెండాడేస్తానన్నాడు. నాకు అనుమతి ఇయ్యి అన్నాడు మిత్రావసువు. మరొకరి కోసం నా ప్రాణాలైనా ఇవ్వాలన్నది నా మతమై ఉండగా ఇంకొకరిని చంపిరమ్మని నేనెలా అనగలను అంటూ జీమూతవాహనుడు మిత్రావసువుకు అహింసాధర్మ బోధ చేశాడు. కొంతకాలం గడిచింది. ఒకనాడు మిత్రావసువు జీమూతవాహనుడు కలిసి మలయ పర్వత ప్రాంతంలోని సముద్ర తీరానికి సముద్రపు పోటు చూడ్డానికి వెళ్లారు. ఆహా, ఆ కొండలు చూడు, తెల్లగా హిమాలయ శిఖరాల్లాగా ఉన్నాయి అన్నాడు జీమూతవాహనుడు. అయ్యో, అవి మలయసానులు అనుకుంటున్నావేమిటి? కావు, పాముల అస్థిరాశుల గుట్టలు అన్నాడు మిత్రావసువు. ఇన్ని పాములు ఎలా చావడం జరిగింది అని జీమూతవాహనుడు అడిగాడు. పూర్వం గరుత్మంతుడు ఇక్కడికి వచ్చి తన రెక్కల గాలి చేత సముద్రపు నీటిని తోసేసి అడుగు నుండే పాములను పట్టుకుపోయి భక్షించేవాడు. అప్పుడు నాగరాజైన వాసుకి గరుత్మంతుడితో రోజుకొక నాగుణ్ణి బలి ఇచ్చి మిగిలిన పాములకు అకారణ భయం లేకుండా ఉండేటట్టు ఒప్పందం చేసుకున్నాడు అని మిత్రావసు చెప్పాడు. అయ్యో, వాసుకి 1000 తలలు 2000 నాలుకలు ఉన్నాయే, అందులో ఒక్క నాలుక అయినా ఓ గరుత్మంతుడా ఇవాళ నన్ను తిని ఒక్క నాగుడి ప్రాణం కాపాడు అనలేకపోయిందా అన్నాడు జీమూతవాహనుడు. అతను తనలో నా దేహం గరుత్మంతుడికి ఆహారంగా ఇచ్చి ఒక్క నాగుడి ప్రాణం కాపాడే అవకాశం దొరికితే నేనెంత ధన్యుణ్ణి అనుకున్నాడు. ఇంతలో అక్కడికి ఒక నౌకరి వచ్చి మిత్రావసువుతో మిమ్మల్ని మీ తండ్రి గారు రమ్మంటున్నారు అని చెప్పాడు. మిత్రావసువు జీమూతవాహనుడితో ఇది ఆపత్కరమైన చోటు, ఎక్కువసేపు మసలక త్వరగా వచ్చేయి అని చెప్పి వెళ్ళిపోయాడు. లేదు, నీటి దాకా వెళ్ళి వచ్చేస్తాను అంటూ జీమూతవాహనుడు సముద్ర తీరానికేసి కదిలాడు. ఇంతలో అతనికి అయ్యో నాయనా శంఖచూడా, నీ చావు చూడవలసిన గతి పట్టిందా నాకు అన్న రోదనం వినిపించింది. ఆ సమీపంలోనే వద్యశిల ఉన్నది. ఆ రోజు గరుత్మంతుడికి ఆహారం కావటం శంఖచూడుడనే నాగుడి వంతు. వాడి తల్లి ముసలిది, ఆమెకు వాడు ఒక్కడే కొడుకు. వద్య చిహ్నమైన ఎర్ర బట్టలను పట్టుకొని శిల వద్ద కింకరుడొకడున్నాడు. ఆ బట్టలు కట్టుకొని శిలపైన పడుకుంటే గరుత్మంతుడు వచ్చి తినిపోతాడు. శంఖచూడు చావటానికి సంసిద్ధుడై ధైర్యంగానే ఎర్రబట్టలు తీసుకున్నాడు. కానీ వాడి తల్లి కడుపు పగిలేటట్టు ఏడుస్తున్నది. వాడు ఆమెను సముదాయించలేకుండా ఉన్నాడు. ఈ సమయంలో జీమూతవాహనుడు అక్కడికి వచ్చి సంగతంతా గ్రహించాడు. పుత్రశోకంతో మతిపోయి ఉన్న ముసలిది జీమూతవాహనుడి కాళ్లపైన పడి, ఓ గరుత్మంతుడా, ఇవాళ నాగరాజు నీకు నన్నే ఆహారంగా పంపాడు, నన్ను తిను అని ఏడ్చింది. ఆమె స్థితి చూసి జీమూతవాహనుడి గుండె కరిగిపోయింది. అమ్మా, నేను గరుత్మంతుడిని కాను. ఆ ఎర్రబట్టలు నాకు ఇచ్చినట్టయితే నేను గరుత్మంతుడికి ఆహారమై నీ కొడుకు ప్రాణాలు కాపాడుతాను అన్నాడు జీమూతవాహనుడు. అంత మాట అన్నవాడివి నాకు శంఖచూడి కన్నా ఎక్కువైన వాడివి నాయనా, అటువంటి పనికి ఒప్పుకోను అన్నది ముసలిది. జీమూతవాహనుడు ఎన్ని విధాలా చెప్పినా శంఖచూడు కూడా ఎర్రబట్టలు ఇయ్యలేదు. గరుత్మంతుడు వచ్చే సమయం దగ్గర పడిందని శంఖచూడు గోకర్ణేశ్వరుడి ప్రదక్షిణం చేసి రావడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తల్లి కూడా వాడి వెంట వెళ్ళింది. సరిగ్గా ఆ సమయానికి మలయవతి తల్లి ఒక నౌకరి చేత జీమూతవాహనుడికి ఇవ్వమని ఎర్రబట్టలు పంపింది. జీమూతవాహనుడు వాటిని సంతోషంతో తీసుకుంటూ నువ్వు పద, అమ్మగారికి నా నమస్కారాలు చెప్పు అన్నాడు. చిత్తమంటూ నౌకరు వెళ్ళిపోయాడు. జీమూతవాహనుడు ఆ ఎర్రబట్టలు ధరించి వద్యశిలపైన పడుకున్నాడు. ఇంతలో గరుత్మంతుడు వచ్చి జీమూతవాహనుని పట్టుకొని తినడానికై మలయ పర్వత శిఖరంపైకి తీసుకుపోయాడు. ఈలోగా జీమూతవాహనుడి కోసం అత్తవారింటి నుంచి ఒక నౌకరు జీమూతకేతుడి ఇంటికి వచ్చాడు. అతను అక్కడా ఇక్కడా కూడా లేనట్టు స్పష్టమయ్యింది. ఇంతలో జీమూతవాహనుడి చూడామణి ఆకాశం నుంచి నెత్తురుతో తడిసి ఆ సమీపంలో పడింది. దానిని జీమూతవాహనుడి తల్లి గుర్తించింది. ఆ సమయానికే ఏడుస్తూ ఎర్రబట్టలతో శంఖచూడు అటుగా వచ్చాడు. వాడి మాటలను బట్టి జీమూతవాహనుడు గరుత్మంతుడికి ఆహారమైనట్టు స్పష్టమయ్యింది. జీమూతకేతువు ఆయన భార్య మలయవతి కూడా అగ్నిప్రవేశం చేయడానికి నిశ్చయించుకున్నారు. నేను ముందుగా వెళ్ళి ఆ గరుత్మంతుడిని కలుసుకుంటాను, మీరు అగ్ని తీసుకుని రండి అంటూ శంఖచూడు బయలుదేరాడు. గరుత్మంతుడు జీమూతవాహనుడిని ఒక వంక పీక్కు తింటూనే అతనిలో భయాందోళనలు లేకపోవడము, ముఖాన సంతోష ఛాయలు గమనించి ఎవరయ్యా నువ్వు అని అడిగాడు. ఆకలి మీద ఉన్నావు,
ముందు నీ కడుపు నింపుకో అన్నాడు జీమూత వాహనుడు. ఇంతలో శంఖచుడు, గరుత్మంతుడా వదులు వదులు, అతడు నాగుడు కాడు, నన్ను భక్షించు అంటూ పరిగెత్తుకొని వచ్చాడు. ఇద్దరు ఎర్రబట్టల వాళ్ళను చూసేసరికి గరుత్మంతుడికి ఎవరు నాగుడో తెలియలేదు. శంఖచుడు తన పడగలు చూపాడు. తాను తింటున్నది విద్యాధరుడని తెలిసి గరుత్మంతుడు చాలా నొచ్చుకున్నాడు. అతనికి పశ్చాత్తాపం కలిగింది, కానీ ప్రాయశ్చిత్తం తెలియలేదు. ఎన్నటికీ జీవహింస చేయవద్దని జీమూత వాహనుడు గరుత్మంతుడికి ఉపదేశం చేశాడు. గరుత్మంతుడు స్వర్గానికి వెళ్ళి అమృతం తెచ్చి జీమూత వాహనుడిపైన, పాముల ఎముకల గుట్టలపైన చల్లాడు. జీమూత వాహనుడితో పాటు నాగులందరూ బతికారు. తర్వాత జీమూత వాహనుడు తన రాజ్యం పొందటమే కాక విద్యాధరులకందరికీ చక్రవర్తి అయి మలయవతితో పాటు సుఖంగా రాజ్యపాలన చేశాడు. కథ కంచికి మనం నిద్రకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.